ప్రస్తుతం రబీ సీజన్ పూర్తి కావడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టా కాలువలకు సాగునీరు విడుదల నిలిపివేశారు. క్లోజర్ సమయం కావడంతో 70 కోట్ల వ్యయంతో కాలువల మరమ్మతులు, పూడికతీత పనులు, షట్టర్ల మరమ్మతులు చేపట్టనున్నారు. వైసీపీ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన డెల్టా కాలువలను కూటమి ప్రభుత్వ పాలనలో ఆధునీకరణకు నోచుకొనున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవసాయ సీజన్లో ఖరీఫ్కు, రబీకు పూర్తి స్థాయిలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి పుష్కలంగా సాగునీరు విడుదల చేశారు. ప్రస్తుతం రబీ సీజన్ పూర్తయిన నేపథ్యంలో కాలువలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సాగునీరు కూడా పూర్తిగా నిలుపుదల చేశారు. ప్రస్తుతం ఇది క్లోజర్ పీరియడ్గా అధికారులు భావించి ఇక్కడ క్లోజర్ పీరియడ్లో కాలువల ఆధునీకరణ పనులు, కాలువల మరమ్మత్తు పనులు, లాకుల మరమ్మత్తు పనులు చేపడతారు. మనం ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఈ సీజన్కి సంబంధించి, ఈ వ్యవసాయ సీజన్కి సంబంధించి పుష్కలంగా వర్షాలు కురవడం, వరదలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఖరీఫ్ కావచ్చు, రబీ సీజన్కి సంబంధించి మొత్తం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సుమారుగా 4000 టీఎంసీల వరద నీరు వచ్చింది. ఈ వరద నీటిని 4000 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అంటే 256 టీఎంసీల నీటిని సాగునీరు కోసం, సాగునీరు అవసరాల కోసం వాడారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా, సెంట్రల్ డెల్టా, పశ్చిమ డెల్టా ఈ 3 డెల్టాల నుంచి కూడా మొత్తం 10,13,000 ఎకరాలకు ఖరీఫ్కి సంబంధించి రబీ సీజన్ కూడా సాగునీరు పుష్కలంగా అందజేశారు. ఈ 10,13,000 ఎకరాలకు సంబంధించి మొత్తం 215 టీఎంసీల నీటిని సాగునీటి అవసరాల కోసం వాడారు. ముఖ్యంగా చూస్తే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 114 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తే సీలేరుకు సంబంధించి 44 టీఎంసీల నీటిని ఇక్కడికి దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా సీలేరు నుంచి రబీ సీజన్ సమయంలో నీటి ఎద్దడి లేకుండా కూడా కూటమి ప్రభుత్వం బైపాస్ ద్వారా కూడా 14 టీఎంసీల నీటిని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం రబీకి సంబంధించి సాగునీరు కూడా పుష్కలంగా అందించిన నేపథ్యంలో రబీ సీజన్ కూడా పూర్తయింది. ఈ సీజన్కి సంబంధించి ఖరీఫ్లోను, రబీలోను ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సమృద్ధిగా గోదావరి జలాలు సాగునీరుకి విడుదల చేయడం వల్ల వరి దిగుబడి కూడా ఎక్కువగా జరిగింది. రైతన్నలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర ఇచ్చిన నేపథ్యంలో రైతన్నలు